నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడంతో ఇప్పుడు తదుపరి సీఎం ఎవరనే దానిపై అందరి దృష్టి పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ మరో సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో జైలులో ఉండడంతో మరొకరిని చూసుకోవాల్సి వస్తున్నది. కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రకటించినా అది రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదని తెలుస్తుంది. దీంతో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఓ చదువుకున్న యువతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మార్క్స్, లెనిన్ పేర్లను కలుపుకొని తన పేరుగా పెట్టుకున్న యువతి వైపే ఆప్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో మొదటి నుంచి నెంబర్ 2గా చలామణి అవుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు ఇప్పుడు ఒకే కేసులో జైలులో ఉన్నారు. దీంతో ఆప్లో మూడో పాపులర్ పొలిటీషియన్ ఎవరనే చర్చ ముందుకు వచ్చింది. ఆప్ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్కు అండాదండగా నిలిచిన 42 ఏళ్ల అతీషి మర్లీనా సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతీషి అన్ని విధాలా ముఖ్యమంత్రి పీఠానికి అర్హులని ఇప్పుడే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కమ్యూనిస్టు భావజాలం కలిగిన అతీషి మార్క్స్, లెనిన్ పేర్లు కలిసేలా తన పేరును మర్లీనాగా మార్చుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతీషి మర్లీనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అన్నా హజారే కేజ్రీవాల్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద పోటీ చేసి ఓడిపోయారు. మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ఆయన నిర్వహిస్తున్న విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. విద్యాశాఖతో పాటు పీడబ్ల్యూడీ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోవా శాఖ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. లిక్కర్ స్కామ్ బయటపడినప్పటి నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే వరకు ప్రతి సందర్భంలోనూ ఆమెనే పార్టీ వాయిస్ గట్టిగా వినిపించారు. ये पहली बार हुआ है कि एक सिटिंग चीफ ₹1 की भी रिकवरी ऑफ प्रोसीड्स ऑफ क्राइम नहीं हुई है. एक ऐसे केस में गिरफ्तार करना जहां पर आज तक ईडी कोर्ट्स के सामने कोई भी सबूत नहीं रख पाई है, सिर्फ और सिर्फ ये दिखाता है कि ये भारतीय जनता पार्टी का डर है, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी का डर है. प्रधानमंत्री नरेंद्र मोदी जी को, भारतीय जनता पार्टी को ये लगता है कि अगर देश में कोई एक नेता है जो उन्हें चैलेंज कर सकता है तो उस नेता का नाम अरविंद केजरीवाल है. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా ఆమె రోడ్డెక్కి ఆందోళన చేశారు. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని ప్రకటించింది కూడా అతీషినే. అత్యంత నీతివంతురాలుగా, సమర్థత కలిగిన మంత్రిగా, ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతిగా ఆమెకు పేరుంది. మొదటి నుంచి పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది. కాబట్టి ఆమెనే తదుపరి ఢిల్లీ సీఎం అవుతారని చెబుతున్నారు. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరభ్ భరద్వాజ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఢిల్లీ జల బోర్డు చైర్మన్ గా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న భరద్వాజ్ ఆప్కు అధికార ప్రతినిధి కూడా. జైలు నుంచే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారన్న ఆప్ ప్రకటన ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి కొత్త సీఎంను ఎంచుకోవాల్సి ఉంటుంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్లు కూడా అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి సీట్ను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేజ్రీకి కూడా అదే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.